నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఉమ్మడి కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు గారి వ్యవహారం రోజు రోజుకి ఏదో ఒక హాట్ కామెంట్స్తో కొద్ది రచ్చ అవుతుంది. మరి మొన్నటి వరకు విజయవాడ ఎంపీ కేశినేని సిన్ని గారు, అదేవిధంగా తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు గారి మధ్య మాటల యుద్ధం పరిధి దాటి ముఖ్యమంత్రి గారు దాకా వెళ్ళటం, రిపోర్ట్ ఇవ్వడం, ఇంకా దాని మీద ఇంకా ఫైనల్ డెసిషన్ చంద్రబాబు నాయుడు గారు ఇంకా తీసుకోలేదు. మళ్ళీ తిరువూరులో ప్రజా దర్బార్ పెట్టారు. గతంలో నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండేవారు, ప్రజలకు కలిసేవారు. ఇప్పుడు లోకేష్ గారు ఏ విధంగా ప్రజా దర్బార్ పెట్టి ప్రజల సమస్యల్ని ఎప్పటికప్పుడే వాళ్ళ దగ్గర ఫిర్యాదులు తీసుకుని వాటిని ఏ విధంగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నారో, ఇప్పుడు మళ్ళా తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ గారు కూడా ఒక ప్రజా దర్బార్ పేరట ఎల్లో కలర్ షర్టు వేసుకుని ప్రజలతో కూర్చున్నారు. ప్రజలు వారి ఫిర్యాదులు ఇస్తున్నారు. ఒక వృద్ధురాలు ఒక కంప్లైంట్ ఎప్పటి నుంచో పెండింగ్, ఆ కంప్లైంట్ పైన పోలీస్ డిపార్ట్మెంట్ పిలిచారు. సిఐ ఎస్ఐ వచ్చాడు, వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేశాడు. ఒక విధంగా చెప్పాలంటే పోలీస్కి హెచ్చరిక చేశాడు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్. సహజంగానే హై అథారిటీగా ఉంటాడు కొలికిపూడి, ఎందుకంటే చదువుకున్నవాడు, సబ్జెక్ట్ పైన అవగాహన ఉన్నవాడు, కమాండింగ్ చేస్తాడు, ఎక్కువ కమాండింగ్ నేచర్ ఆఫ్ ది తిరువూరు ఎమ్మెల్యే. మరి ఈయన ఏ సబ్జెక్ట్ అయినా ఎదుటి వ్యక్తిని స్ట్రైట్ ఫార్వర్డ్గా వాళ్ళని క్వశ్చన్ చేస్తాడు. కానీ ప్రజా జీవితంలో ఉన్న రాజకీయ నాయకులకి కమాండింగ్ చేస్తే ప్రజలు తిరగబడతారు. ఉద్యోగస్తులు కూడా ఒక స్థాయి వరకే ఓపిక పడతారు. స్థాయి దాటితే ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా కాస్త రెవల్యూషన్ కాన్సెప్ట్లోకి వెళ్తారు ఉద్యోగులు కూడా. పైగా పోలీస్ డిపార్ట్మెంట్, సిఐలు ఎస్ఐలు సహజంగా ఎమ్మెల్యేలు లేఖల సిఫార్సుల మేరకే ఆయా కాన్స్టిట్యున్సీలో ఉద్యోగాలు. ఒక తిరువూరులోనే కాదు, రాష్ట్రం అంతా కూడా తంతు నడుస్తూ ఉంటుంది. ఎక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే ఉంటే ఆ పార్టీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి సిఐలు ఎస్ఐలు కలిసి వాళ్ళ దగ్గర లెటర్లు తీసుకుని ఎస్పీకి ఐజీకి ఇప్పించుకుని పోస్టింగ్ తెప్పించుకుంటారు. చాలా నియోజకవర్గాల్లో, ఓవరాల్గా 175 నియోజకవర్గాల్లో ఐజీలు ఎస్పీ అధికారులు కలిసి కొన్ని పోస్టింగ్స్ వేస్తారు. కానీ ఆ పోస్టింగ్స్లో ఎమ్మెల్యేలకి కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం ఉండకపోవచ్చు. కానీ ఎమ్మెల్యేలు ఇచ్చిన లెటర్లకు మాత్రం ప్రయారిటీ ఉంటుంది. మరి ఎమ్మెల్యేలు ఇచ్చిన లెటర్లు వర్క్నే ఇస్తారా? ఆఫీసర్, మంచి ఆఫీసర్ని తీసుకొచ్చి కాన్స్టిట్యున్సీలో పనిచేయించుకోవడానికి ఎమ్మెల్యేలు ఆ దిశగా అడుగులు వేస్తారా అంటే ససేమిరా అనే సమాధానం వస్తుంది ఆంధ్రప్రదేశ్లో. లెటర్కి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ పోస్టింగ్ అంటే 10 లక్షలు అనేది కూడా ఆక్షన్. పలానా స్టేషన్, పలానా సర్కిల్ కావాలంటే 10 నుండి 15 లక్షలు. అది కూడా ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఒప్పుకోవాలి, ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే లెటర్ ఇవ్వాలి, ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేకి ఒక మీడియేటర్ ద్వారా ఇవ్వాల్సిన మామూలు ఇవ్వాలి. ఇస్తేనే లెటర్ ఇస్తారు, లేకపోతే లెటర్లు అవ్వదు. మరి అలాంటి తిరువూరు నియోజకవర్గంలో మరొక ఎస్ఐ మీద ఎమ్మెల్యే చాలా తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు మరో సంచలనంగా మారింది ఆంధ్రప్రదేశ్లో. మరి ఏ రోజుగా ఆ రోజే సంచలనంగా మారారు కొలికిపూడి శ్రీనివాస్ గారు. ఎందుకంటే రాజకీయాల్లో కొంత ప్రజలతో మమేకం కావాలి, లౌకికం కూడా కావాలి. లౌకికం లేనప్పుడు రాజకీయాల్లో ఎక్కువ కాలం ఇమ్మడలేరు. కానీ ప్రజలు 5 సంవత్సరాలు తీర్పు ఇచ్చారు కాబట్టి 5 సంవత్సరాలు నయానో భయానో ఎమ్మెల్యేగా ఉంటారు. కానీ ఆశించిన స్థాయిలో ప్రజాభిమానం పొందడం కష్టం అవుతుంది. ఇప్పుడు తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ పరిస్థితి కూడా అదే పరిస్థితి ఏర్పడింది. ఎవరైనా ఆ కాన్స్టిట్యున్సీ ప్రజలు తిరువూరు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళేదన్న సమస్య చెప్తే వాళ్ళకి వెంటనే స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తాడు. ఒకవేళ సాఫ్ట్ కార్నర్లో ఆ టైం బాగుండి ఎవరినో ఒకరిద్దరు వెళ్ళి సమస్య చెప్తే సాఫ్ట్ కార్నర్లోనే విని మళ్ళీ అవతలే ఆఫీసర్కి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తాడు. ఇది ఒక డిఫరెంట్ పొలిటీషియన్ అనుకోవాలి. ఎందుకంటే విద్యావేత్త, పొలిటీషియన్ కాదు, పొలిటీషియన్ చేశారు. మీడియా అతను ఒక పొలిటీషియన్గా తయారు చేస్తుంది. అతనికి విపరీతమైన హైప్ తీసుకొచ్చింది మీడియా. ఆ హైప్ వల్ల
అతను ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది, రెవల్యూషన్ కాన్సెప్ట్లో ఏదైనా చేయొచ్చు అనేది తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ వ్యవహార శైలి. ఇప్పుడు ప్రజా దర్బార్లో పోలీస్ వర్సెస్ ఎమ్మెల్యే మధ్య వాగ్వివాదం, ఘర్షణ వాతావరణం, సీరియస్ వార్నింగ్లు ఇచ్చారు ఎమ్మెల్యే. ఇది ఇప్పుడు ఏ దారి తీస్తుందనేది చూడాలి. ఇప్పటికే ఒక అంకం నడుస్తుంది. విజయవాడ ఎంపీకి తిరువూరు ఎమ్మెల్యే మధ్య వివాదం ఇంకా ఫైనల్ రిపోర్టు చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళినా నిర్ణయం తీసుకోలేదు. ఇంకా మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటే చూడాలి. ఏం నిర్ణయం తీసుకుంటారు? సహజంగా క్రమశిక్షణా చర్యలు అంటే ఏంటి? కఠోరంగా హెచ్చరిస్తారు, అందుకంటే చేసేది కూడా ఏమి ఉండకపోవచ్చు నాకు తెలిసి. కాబట్టి ఇప్పుడు పోలీసుతో మళ్ళీ వాగ్వివాదం చేసిన తీరు మళ్ళీ గవర్నమెంట్కి, చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆయన నోటీసులోకి వెళ్తుంది. కాబట్టి మరి దీనిపైన కొలికిపూడి శ్రీనివాస్ వ్యవహార శైలిని ఒక విధంగా పార్టీ ఏ విధంగా ఆకలింపు చేసుకుంటుంది, మరి ఏ విధంగా ఆయన్ని సెటరేట్ చేస్తారు. సెటరేట్ అయ్యే మనిషి కూడా కాదు తిరువూరు ఎమ్మెల్యే. ఎందుకంటే ఒకరు చెప్తే నేను నేచర్ అయితే ఈ వివాదాల్లోకి గంటకి వివాదాల్లోకి వెళ్ళడం. కాబట్టి పార్టీ అధినేతలకి తలపట్టుకునే పరిస్థితే కానీ ఎలాగో నయానో భయానో కాస్త అతనికి ఏదో గ్రాంట్లు ఇచ్చో కొద్దిగా కూల్ చేసో అతన్ని టీడీపీ అధిష్టానం దారిలో తెచ్చుకున్న కొంత ప్రయత్నాలు జరుగుతాయి తప్ప అతన్ని కంట్రోల్ చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారా లోకేష్ గారా సాధ్యం అంటే అసాధ్యం అని మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే అధికార పార్టీ ఎమ్మెల్యే పైన ఇమీడియట్లీగా సస్పెన్షన్ వేట్ వేస్తే విపరీతమైన రాజకీయ విమర్శలు వస్తాయి. టీడీపీ టార్గెట్ అవుతుంది ఇతర పార్టీలకి. ఆ టార్గెట్ని చంద్రబాబు నాయుడు గారు 100% యాక్సెప్ట్ చేయరు. కాబట్టి కొంతవరకు అతను కంట్రోల్లోనే పెట్టుకుని కొంత కాలక్షేపం చేసి నెక్స్ట్ టైము టికెట్ లేకుండా పక్కన పెట్టడం అయితే ఖచ్చితంగా చేస్తారు. అది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి చేతనైన పని. కాబట్టి అప్పుడు ఖచ్చితంగా కొలికిపూడి శ్రీనివాసయ్య గారు కాదు, రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో నోరేసుకు పడిపోయి జనాల మీద ఏదో విధంగా రోజుగా గొడవ పెట్టుకునే ఎమ్మెల్యేలకి నెక్స్ట్ సీట్లు ఉండవు అనేది ఇప్పటి నుంచే ప్రచారం ఉంది. ఖచ్చితంగా పార్టీ అధిష్టానం కూడా అలాంటి జాబితా కొన్ని పేర్లు రెడీ చేశారని తెలుస్తుంది. ఆ పేర్లో చాలామంది నోటి దురుసు కలిగిన ఎమ్మెల్యేలకి టిక్కెట్లు నిల్ అనేది ఆల్రెడీ ఒక సిగ్నల్ ఉందని కూడా మనకున్న సమాచారం. ఏదేమైనా కొలికిపూడి లాంటి ఎమ్మెల్యే విద్యావంతుడు రాజకీయాల కంటే విద్యావేత్తగానే కొనసాగితేనే బెస్ట్ అనేది ఆ నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.